International lab facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. నమస్తే, నేను మీ యోగా సుబ్రహ్మణ్యం. ఇప్పుడు సయాటికాకు సంబంధించిన సమస్యకి యోగా ద్వారా ఎటువంటి పరిష్కారాలు ఉంటాయనేది నేను ఇప్పుడు వివరిస్తాను. ఈ సయాటికా అనేది ఒకవైపున వస్తుంది. అంటే కాలికి ఒక వీపు తుంటి భాగం నుంచి ఈ కాలంతా కూడా వెనక వైపు భాగంలో కాలంతా కూడా లాగుతూ ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక కాలికి వస్తుంది, ఒకవైపుకి వస్తుంది. సో అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదే వచ్చినప్పుడు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కూడా అది లాగుతూ ఉంటుంది. నడవడానికి కూడా ఒక్కోసారి చాలా కష్టమైపోతూ ఉంటుంది. సో ఆ నడిచేటప్పుడు ఈవెన్ కొంతకాలం అలాగే కొనసాగితే కాలు చచ్చుబడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో దీన్ని సయాటికాని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ యోగాలో ఉంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆసనాలతోటి మనకు సయాటికా కంప్లీట్గా పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఆపరేషన్ కూడా అవసరం లేదు. ఈవెన్ లో బ్యాక్ పెయిన్కి కానీ, సయాటికాకి కానీ, నెక్ పెయిన్కి కానీ, థొరాసిక్ పెయిన్కి కానీ ఎక్కడ సర్జరీ అనేది అవసరమే లేదు. ఇది ఫిజికల్గా డిజలైన్మెంట్ అయిన దానివలన వస్తుంది కానీ తప్ప ఇది సర్జరీ చేస్తే ఆ డిజలైన్మెంట్ మళ్ళీ అలైన్మెంట్లోకి రాదు. ఆ ఉన్న సమస్యకి వాళ్ళు తాత్కాలిక పరిష్కారం చూపిస్తారే కానీ దీర్ఘకాలికంగా అంటే కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. ఒకవేళ సర్జరీ చేసినా కూడా మళ్ళీ ఇంకొక చోట రావచ్చు. కాబట్టి యోగా ద్వారా డిజలైన్మెంట్ అయిన బాడీని అలైన్మెంట్లోకి తీసుకొని వస్తే ఈ 5 జబ్బులు నేను చెప్పినటువంటి సయాటికా కానీ, లో బ్యాక్ పెయిన్ కానీ, థొరాసిక్ పెయిన్ కానీ, వీపులో నొప్పి, తర్వాత మెడ నొప్పి కానీ, ఇవి 4 కూడా పూర్తిగా కంప్లీట్గా తగ్గిపోతుంది అలైన్మెంట్లోకి తీసుకొస్తే బాడీని. సో ఆ అలైన్మెంట్లోకి బాడీని తీసుకురావాలంటే నేను ఎట్లా అనేది చెప్తాను. ఇప్పుడు సయాటికా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రారంభ దశలోనే దీన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే, యోగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా తొందరగా తగ్గిపోతుంది. లేట్ చేస్తే మాత్రం అది రాను రాను చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ప్రేక్షకులు ఈ యొక్క సూచనని గుర్తించాలి. ఇక్కడ సయాటికా అనిపించిన వెంటనే అంటే ఒక పక్క కాలు లాగుతుంది అనిపించిన వెంటనే అది మూల కారణం ఏంటంటే డిస్క్, లోయర్ బ్యాక్లో ఉన్నటువంటి డిస్క్. అంటే ఇప్పుడు L5 S1 ఈ రెండింటి మధ్యలో మ్యాక్సిమం డిస్క్ కనుక ఏదైనా కంప్రెస్ ఏర్పడినప్పుడు సయాటికా పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో దానికి ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియలు అద్భుతంగా పనిచేస్తాయి. ఒకవేళ ఆయుర్వేదంలో అయితే కటివస్తి అని ఒకటి ఉంది. ఆ కటివస్తి ద్వారా ఆ బల్జ్ అయిన డిస్క్ని నార్మలైజ్ చేసుకోవచ్చు. అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ దగ్గరలో పంచకర్మ తెలిసినటువంటి ఆయుర్వేద థెరపిస్ట్ దగ్గర చేయించుకోవచ్చు. లేదు యోగాలో అయితే ఒక మంచి అనుభవజ్ఞుడైనటువంటి, ఇది చాలా ఇంపార్టెంట్, అనుభవజ్ఞుడైనటువంటి యోగ సాధకుడు, యోగ మాస్టర్, అది అయితేనే తగ్గుతుంది. లేదంటే పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. తెలియకుండా ఏమంటే ఆసనాలు చేస్తే దీనికి తగ్గే బదులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అర్హుడైన అనుభవజ్ఞుడైనటువంటి యోగా మాస్టర్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. తర్వాత దీనికి ముఖ్యంగా ఎటువంటి ఆసనాలు పనిచేస్తాయంటే ఈ యొక్క హ్యాండ్ రైజ్ బ్రీతింగ్ ఇంతకుముందు నేను నడుము నొప్పికి, లో బ్యాక్ పెయిన్కి చెప్పినటువంటి అన్నీ కూడా దీనికి పనిచేస్తాయి. దానితో పాటు మార్జాలాసనం చాలా బాగా పనిచేస్తుంది. మార్జాలాసనం ఒక 10 సార్లు శ్వాస తీసుకుంటూ పైకి, తల నడుము కిందికి, శ్వాస వదులుతూ తల లోపలికి, నడుము పైకి, ఈ విధంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక 10 సార్లు వరకు చేయాలి. చేస్తే మొత్తం వెన్నెముకలన్నీ కూడా ఒక సవ్యమైనటువంటి దశలోకి వస్తాయి. సో ఇది చేసిన తర్వాత వ్యాఘ్రాసనం, అలాగే మార్జలాసనంలో ఉంటూ కాలిని ఎంత వీలైతే అంత వెనక్కి తీసుకువెళ్ళి ఎంత వీలైతే అంత పైకి తీసుకువెళ్ళాలి. మామూలుగా
ఆహ్, మళ్ళీ సాధారణ స్థితికి శ్వాస వదులుతూ సాధారణ స్థితికి తీసుకురావాలి మార్జాలాసనంలోకి. అలా 10 సార్లు ఒక కాలు అయిన తర్వాత ఇంకొక కాలు వచ్చేసి 10 సార్లు చేయాలి. అలా 2, 3 రిపిటేషన్లు కూడా చేయొచ్చు. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అనుభవజ్ఞుడైన యోగ సాధకుడు, యోగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగే వ్యక్తి దగ్గర మాత్రమే చేయాలి నేను చెప్పే ప్రతీది కూడా. కాకపోతే మీకు ఒంటరిగా కూడా చేయొచ్చు. బట్ మీకు ఎలా చేయాలి అనే విధానం గనక మీకు ఆల్రెడీ యోగాలో అనుభవం ఉన్నవాళ్ళైతే, ఏది చేసినా తగ్గకుండా ఉన్నవాళ్ళైతే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఏమీ తెలియకుండా నేను చెప్పినటువంటి వాటిని ఇలా చేయాలన్నానని అలా చేస్తే మీకు ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక అనుభవజ్ఞుడైన వ్యక్తి దగ్గరనే చేయండి. ఆ విధంగా ఈ వ్యాఘ్రాసనం అయిపోయిన తర్వాత బోర్లా పడుకొని శలభాసనం, ఎడమ చెంపని నేల కానించి ఎడమ కాలుని ఒక 10 సార్లు శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. తర్వాత అదేవిధంగా కుడి చెంపని నేల కానించి కుడి కాలు శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. శలభాసనం చేసింది అయిపోయిన తర్వాత ఏ కాలైతే నొప్పి ఉందో ఆ కాలిని ఒక 5-6 సార్లు ఎక్కువ చేయండి. సో అది అయిపోయిన తర్వాత భుజంగాసన సిరీస్ మొత్తం చేయకున్నా కూడా కనీసం భుజంగాసనం ఈ బోర్ల పడుకొని శ్వాస తీసుకుంటూ తల పైకెత్తి నడుము పైకెత్తి శ్వాస వదులుతూ తల లోపలికి నడుము మామూలుగా బోర్ల పడుకోవడం. సో ఈ విధంగా ఒక 10 రిపిటేషన్లు చేయాలి. శలభాసనం, ఏకపాద, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అయిపోయిన తర్వాత భుజంగాసనం. ఇలా ఇవి శలభాసనం, భుజంగాసనం చేయాలి. ఫస్ట్ శలభాసనం చేయాలి, తర్వాత భుజంగాసనం చేయాలి. దీని తర్వాత వెల్లెకల తిరిగి పడుకోవాలి. వెల్లెకల తిరిగి పడుకొని ఏకపాద ఉత్తానాసనం అంటే వెల్లెకల పడుకోవాలి, 2 చేతులు నేల కానించాలి, 2 కాళ్ళు దగ్గరికి తీసుకోవాలి. దగ్గరికి తీసుకొని శ్వాస తీసుకుంటూ 45 డిగ్రీస్ ఒక కాలుని తీసుకురావాలి, శ్వాస వదులుతూ కిందికి తీసుకువెళ్ళాలి. ఈ విధంగా ఒక 10 సార్లు రైట్ లెగ్ చేసిన తర్వాత అదేవిధంగా లెఫ్ట్ లెగ్ కూడా 10 సార్లు చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఏ కాలైతే నొప్పి ఉందో ఒక 5 సార్లు ఎక్స్ట్రాగా దానికి చేయాలి. ఇది ఉత్తాన పాదాసనం 45 డిగ్రీస్. ఇప్పుడు ఉత్తాన పాదాసనం 90 డిగ్రీస్ కూడా చేయాల్సి వస్తుంది సయాటికాలో. ఎందుకంటే అది లాగుతూ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరగడం కోసం. సో అదేవిధంగా పడుకొని శవాసనంలో పడుకొని 2 కాళ్ళను దగ్గరికి తీసుకొని చేతులు నేల కానించి ఒక కాలుని 90 డిగ్రీస్లోకి తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకురావడం ఎంత వీలైతే అంత. కరెక్ట్గా 90 డిగ్రీస్లోకి రాకపోయినా కూడా ఎంత వీలైతే అంత తీసుకురావడం, మెల్లగా శ్వాస వదులుతూ కిందికి దించడం. ఈ విధంగా ఒక 10 సార్లు కుడి కాలు చేసిన తర్వాత ఎడమ కాలు కూడా అదేవిధంగా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. అలా చేసిన తర్వాత ఇప్పుడు 2 కాళ్ళు ఆల్టర్నేటివ్గా కూడా చేయొచ్చు. ఒక కాలుని 45 డిగ్రీస్ తీసుకొని శ్వాస వదులుతూ కిందికి, శ్వాస తీసుకుంటూ 45 డిగ్రీస్ ఎడమ కాలు, శ్వాస వదులుతూ కిందికి. అలా ఒకసారి ఒక కాలు, ఒకసారి ఒక కాలు ఇలా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్గా 90 డిగ్రీస్ తీసుకోవడం కుడికాలు, 90 మెల్లగా వదలడం శ్వాస వదులుతూ. శ్వాస తీసుకుంటూ ఎడమకాలు పైకి తీసుకోవడం, శ్వాస వదులుతూ ఎడమకాలు కిందికి దించడం. ఈ విధంగా ఒక కాలు మార్చి ఈ కాలు ఒకసారి, ఈ కాలు ఒకసారి అలా చేసి బాగా రిలాక్స్ అయిపోవాలి. సో దీని తర్వాత వీళ్ళకి ఇలా పడుకొని ట్విస్టింగ్ చేయొచ్చు. అది మర్కటాసనం అంటాం. మర్కటాసనం ఎలాగంటే వెళ్ళకిలా పడుకోవాలి, కాళ్ళను కొంచెం ఫోల్డ్ చేయాలి. కాళ్ళను ఫోల్డ్ చేసి చేతుల్ని సమంగా ఇట్లా పెట్టేసి ఒక కాళ్ళను ఒకవైపుకు 2 కాళ్ళు సరి సమానంగా పెట్టుకొని ఒకవైపుకు దించాలి. తర్వాత తలని ఆపోజిట్ సైడ్ తిప్పాలి. కాళ్ళు ఎడమవైపుకు తిప్పితే తల కుడివైపుకు తిప్పాలి. అలా తిప్పి కొద్దిసేపు ఒక 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల వరకు ఉండొచ్చు. తర్వాత అక్కడి నుంచి పైకి లేచి అదేవిధంగా ఆపోజిట్ సైడ్ ఇటువైపు కాళ్ళు పెట్టడం, ఇటువైపు తల తిప్పడం. ఇలా ఒక 5 మినిమం 5 రిపిటేషన్ల నుంచి 10 రిపిటేషన్ల వరకు చేయొచ్చు. సో ఈ మర్కటాసనం ఇది చేసిన తర్వాత పూర్తిగా శవాసనంలో పడుకొని రిలాక్స్ అవ్వాలి.
ఇప్పుడు నేను కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ప్రక్రియలే చేస్తే సయాటికా మీకు మ్యాక్సిమం ఉపశమనం ఇస్తుంది. ఇంకా సివియర్గా ఉన్నవాళ్ళు చాలా మోడరేట్గా చేయాలి. ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు మాత్రం ఇవి చేస్తే కంప్లీట్గా తగ్గిపోతాయి. దీన్ని ప్రేక్షకులందరూ కూడా గమనించి ఒక మంచి మాస్టర్ని ఎన్నుకొని మీరు ఈ యొక్క యోగ సాధన ద్వారా ఆరోగ్యవంతులవుతారని ఆశిస్తూ నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.